నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అరేబియన్ నైట్స్ లో అబుకీర్ అబుఘీర్ హ్మ్. వీళ్ళ స్టోరీ చెప్పుకుంటున్నాం. హ్మ్. మరి ఏం చేశాడు ఇతను? అబు సీరు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ, మీ ఊళ్ళో స్నానశాలలు లేవు అని. అదేమిటి ఆ పదార్థం అని అడిగాడు రాజు. ఒకడేమో రాజు దగ్గరికి వెళ్ళాడు, కలర్ కలంకారీ రంగులేసాడు, వేసేసాడు. వీడు స్నానాలు చూపిస్తాడు. ఏం చెప్పాడంటే కాదండి, స్నానం వల్ల చాలా సుఖంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మా ఊళ్ళో ఇలా చేస్తారు అని చెప్పి ఆయనకి క్షవరం చేసి ఆయనకి మసాజ్ చేశాడు వీపు మొహం. ఆయన ఏంటి ఇట్లా గాల్లో తేలిపోతున్నట్టుంది, నాకు దీనికి ఇలా బాగుంటుంది, స్నానం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఫలానా ఫలానా ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, అలా ఉండాలి, దాని అనుభవం ఇంత అంతా కాదు, సముద్రంలో స్నానం చేస్తే ఏమొస్తుంది అని డామ్ డూమ్ అని చెప్పేసరికి రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, దేవుటి మా దేశంలో ఇలాంటివి లేవు, అంత వెనుకబడిన దేశం, వాళ్ళకి డబ్బులున్నాయి, నగరం అందంగానూ ఉంది, ఇవి తెలియదు వాళ్ళకి, సాంకేతికత లేదు. అందుకని నువ్వు చేదుగాని ఇదంతా అని ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఇచ్చాడు. వీడికి కూడా పెద్ద ప్లేస్ ఇచ్చాడు, నీకు ఎలా కావాలంటే అలా కట్టించుకో అని చెప్పి మళ్ళీ ఒక వాస్తు శాస్త్రజ్ఞుణ్ణి కొంతమంది పని వాళ్ళని ఇచ్చాడు. ఇస్తే ఇతను చాలా పెద్దది తయారు చేయించాడు. లోపలికి వెళ్ళంగానే సుగంధ ద్రవ్యాలు వాసనలు రావటం, ఘుమఘుమలాడుతూ ఉండటం, చల్లగా ఉండటం, లోపల ఆవిరి రావటం, ఆవిరి స్నానం, తొట్టె స్నానం, నూనె స్నానం, మర్దన్లు, ఓ 10 మంది కుర్రాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు మసాజులకి. ఫస్ట్ టైం ఓపెనింగ్ రోజున రాజుగారు వచ్చి రాజుగారిని లోపల తీసుకొచ్చి ఆయన్ని ఆవిరిలోకి పంపించి తర్వాత బాగా నూనె మర్దం చేసి తర్వాత మడ్ ప్యాక్ వేసి తర్వాత హాట్ వాటర్ బాత్ చేయిస్తే రాజుగారు ఎలా అయిపోయాడంటే నా జీవితంలో ఎరగను నేను. రాజుకు ఒక గ్లాస్ పానీయం కూడా, ద్రాక్షారసం, ఈ స్నానాలు చేసినప్పుడు తాగటానికి ఒక ప్రత్యేకమైన జ్యూస్ విధానం ఉంది, అది కూడా ఇచ్చాడు. రాజు ఎంతో సంతోషించి ఒక 1000 వరహాలు 1000 దినారాలు ఇచ్చేశాడు. ఈ స్నానానికి ఎంత ఖరీదు, 1000 దినారాలు అంటే తను ఒప్పుకోలే. అట్లా కాదండి, అలా పెట్టకూడదు, మీరు శక్తి గలవారు కాబట్టి మీరు ఇస్తారు, బీదా బిక్కి జనం వాళ్ళకు కూడా వారానికో 10 రోజులకో నెలకో ఒకరోజు స్నానం చేయాలని ఉంటుంది, 1000 అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు, ఎవరెంత ఇవ్వగలిగితే అంత ఇస్తారు, అలా కాదు ఎంతో కొంత వేరే అమౌంట్ పెట్టుకుంటాను నేను, ఇట్లా మీరు ఇచ్చారని అందరినీ 1000 ఇమ్మనకూడదు, అది కాదన్నాడు. కాదనేసరికి సరే ఆయన వజీర్లు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా పోటీలు పడ్డారు. తలా ఒక 100 దినారాలు ఇచ్చి తలా ఒక బానిసని ఇవ్వండి వీడికి అని చెప్పి ఎంతోమంది బానిసలను ఇస్తే వీళ్ళందరినీ నేనేం చేసుకోనండి అన్నాడు. ఆయనకి పొట్ట చెక్కల ఎంత నవ్వొచ్చింది రాజుగారికి. సరేలే మా బానిసలు మేమే కొనుక్కుంటామని ఒక్కొక్క బానిసకి 1000 1500 చొప్పున ఇచ్చి మళ్ళీ బానిసలను కొనుక్కుని ఆ డబ్బంతా ఇచ్చారు. నాకు ఇంతమంది అక్కర్లా, నాకు ఇంట్లో సహాయం చేయడానికి 2 మనుషులు చాలు, ఓ బండి ఇస్తామన్నారు, ఓ 2 గుర్రాలు ఇస్తామన్నారు, ఇవ్వండి. ఇక్కడ పని చేయడానికి కుర్రాళ్ళైతే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఇంకో 2-3 స్నానశాలలు ఈ నగరంలోనే ఏర్పరచుకోవచ్చు, వేరే ఎవరైనా ఈ పెట్టదలుచుకుంటే వ్యాపారంలాగా అది కూడా చేసుకోవచ్చు అని చెప్పి మొదలుపెట్టాడు. వీడికి అందరికి సహాయం చేసే గుణం అలాంటిది. అక్కడి నుంచి 10-15 మంది 20 మంది కుర్రాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాడు. ఇబ్బడి ముబ్బడిగా స్నానాలు జరుగుతున్నాయి, జనాలంతా వస్తున్నారు, 100 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడు అనారోగ్యంతో ఉన్నాను, నాకు చాలా బాధగా ఉంది, ఈ స్నానం చేస్తే హాయిగా ఉంటుందేమో అని నమ్ముతున్నానంటే ఏం పర్వాలేదు చేసేద్దు కానీ, నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాడు డబ్బులని వాడి ఫ్రీగా కూడా చేయిస్తాడు వీడు. శుక్రవారాలు ఫ్రీ, మొదటి 3 రోజులు ఫ్రీ ఇచ్చాడు. ఊరంతా వచ్చి తండోపతండాలుగా చేయించుకున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేకుండా. అలా ఉండేదే రమ్మగారు స్నానానికి. ఆ ఊళ్ళల్లో స్నానం అది వాళ్ళకి. మనం అరేబియన్ కథల స్నానశాలలకు వెళ్తాం అనేది చూస్తాం, స్నానానికి వెళ్ళకూడదు, వెళ్ళాలని వెళ్ళకూడదని ఇలా సిద్ధాంతాలు ఉన్నవి కూడా ఉంటాయి. అసలు స్నానమే లేదుట వాళ్ళ జీవితంలో, చాలా తక్కువ. అంటే మరి నిజమో కాదో తెలీదు, వాళ్ళ లైఫ్ స్టైల్. ఇప్పుడు కూడా మనకులాగా రోజు పొద్దున్నే స్నానం చేయటం, ఎక్కడికైనా వెళ్తే ఫ్రెష్గా స్నానం చేసి వెళ్ళటం, ప్రార్థనకి స్నానం చేసి ప్రార్థన అది లేదు, వీళ్ళ విధానం వేరు. వాళ్ళకి ఏదో వజు అని వాష్ చేసుకునే విధానం ఉంటుంది, అది చేస్తారు తప్ప మనలాగా కాదని అంటారు. అవునో కాదో తెలీదు. అరేబియన్ కథల్లో మాత్రం పుష్కలంగా కనపడతాయి అవి. అదేలేండి. అక్కడి నుంచి ఇంకేముంది, బాగా సంపాదన పరుడయ్యాడు. ఇతను గల్లాపెట్టి దగ్గర కూర్చునేవాడు, ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. ఎవరైనా పని వాళ్ళని ఇస్తాం, అత్తర్లు ఇస్తాం, నూనెలు ఇస్తాం, మాది నూనె దుకాణం, నాకు స్నానం చేయొచ్చు, నీకు పుంఖాలుగా నూనె పంపిస్తా డబ్బాలంటే అవి కూడా తీసుకునేవాడు. రకరకాల అత్తర్లు తయారు చేసుకునేవాడు అతను. తనే గులాబీ అత్తరని, మల్లెత్తరని, అత్తర్ల నూనె అని, అత్తరు వేసిన నీళ్ళలో స్నానం మనం కూడా చూడు ఇడుకలోనూ అవి వేసుకుంటాం నీళ్ళలో, ఎండాకాలం హాయిగా ఉంటుంది, చల్లటి ఫీలింగ్ వస్తుంది, ఒళ్ళు చల్లగా ఉంటుంది ఎక్కువసేపు అట్లా. అయితే ఇలా అవుతూ ఉండగా ఏమైంది, ఎవరో ఈ మన వీడున్నాడు కదా అబుకీరు, వాడికి ఓసారి స్నానం చేద్దాం అనిపించింది.
తీరా అక్కడికి వచ్చి చూస్తే ఏముంది, వీడు ఫ్రెండ్ అబుసీరే నిర్ఘాంతపోయాడు. ఏమైపోయావు ఇన్నాళ్ళు అని వెళ్ళి కావలించుకున్నాడు. కావలించుకుంటే అబుసీర్ అన్నాడు, నేనేమైపోవటం ఏమిటి, 4 నెలల నాడు నీ దుకాణం వాకిట్లోకి వస్తే నన్ను కొట్టావు కాదా, నువ్వు 100 110 దెబ్బలు కొట్టి పంపించావు, నువ్వు మర్చిపోయావు అనుకున్నాను నన్నంటే వలవలా ఏడ్చాట అబుకీర్. ఏడ్చి, అయ్యో నేను నిన్ను గుర్తుపట్టలేదు, అప్పుడు నువ్వేదో జబ్బు చేసి పాలిపోయినట్టు, అలా పాలిపోయిన రంగులో ఉండేవాడు ఒకడు ఎంతసేపు వచ్చి దుకాణంలో వస్తువులు దొంగతనానికి వచ్చేవాడు, వాడనుకుని నిన్ను కొట్టించా, అంతేకాని నువ్వని నాకు నేను గుర్తుపట్ల, ఇప్పుడు నువ్వు మనిషిలా కనపడతావు, అప్పుడు నువ్వు నాకు నీలాగా నాకు కనపడలేదు అని కావలించుకున్నాడు. మన స్నేహితులం కదా, అది కాదా ఇది కాదా అన్నాడు. నువ్వేం చేస్తున్నావంటే ఇదిగో ఇది పెట్టుకున్నా, అంటే కలంకారీ బడి కనిపించింది, నాకంటే వీడే ఎక్కువ సంపాదిస్తున్నాడే స్నానం చేయిస్తూ అనిపించింది. అక్కడి నుంచి స్నానం చేయడానికి వచ్చానంటే నేనే స్వయంగా చేయిస్తానని ఈయన ఒళ్ళు మర్దం చేసి తన స్నేహితుడికి బ్రహ్మాండంగా స్నానం చేయించి సుల్తాన్కి ఇచ్చినట్టుగా జ్యూసు ద్రాక్షాసవం కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు. స్నానాలకు వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతను ఎవ్వరికీ చెయ్యడు, అబుసీర్ ఎవ్వరికీ చేయట్లా. ఒట్టి రాజుగారు వచ్చినప్పుడు మాత్రమే చేతులకి పని అతనికి. రాజుగారికే జ్యూస్ బాటిల్ గ్లాస్ అందిస్తాడు, అలాంటిది ఇప్పుడు స్నేహితుడికి అందిస్తున్నాడు. ఓహో అని ఆశ్చర్యపోయారు. రోజులు గడిచాక అబుకీర్ అన్నాడు, నువ్వు ఇదే చేస్తున్నావా, మన ఊళ్ళో మరి రోమహారిణి అంటే ఒంటి మీద బాడీ హెయిర్ రాలిపోయేందుకు ఒకటి ఉంది కదా, ఉల్లిపాయ పాషాణము నూరి చేస్తాము, అది చేయట్లేదా, రాజుకి ఈసారి చేసి చూపించు, ఆయన చాలా సంతోషిస్తాడు. అంటే నేను ఈ మధ్య ఎప్పుడూ చేయలేదు, అది మర్చిపోయాను నేను అన్నాడు అబుసీర్. మర్చిపోయానంటే ఈ అబుకీర్ చెప్పాడు, అదేమిటి నాకు గుర్తుంది, ఉల్లిపాయ పాషాణము వేసి నూరాలి, పాషాణం అంటే విషం అన్నమాట, అవి 2 వేసి నూరాలి, నూరితే అది తయారవుతుంది, దాని కాళ్ళ మీద రాస్తే ఇట్లా హెయిర్ అంతా రాలిపోతుంది, బాడీ హెయిర్ తీసేసుకోవాలని ఉంటుంది కదా, క్షవరం ఎక్కర్లేకుండా ఇది ఈజీగా ఉంటుంది, చేసి చూడని వీడిని ఎంకరేజ్ చేశాడు. అతను అక్కడ ఉండగానే ఉల్లిపాయలు పాషాణము అని తెప్పించాడు. మర్నాడు రాజుగారి స్కెడ్యూల్ ఇక్కడికి రావడానికి స్నానానికి ఇతనేమో ఇది రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి వచ్చిన అబుకీరు పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి మేము స్నానశాల అని ఒకడికి అవకాశం ఇచ్చారు, వాడు శత్రురాజుల గూఢచారి, నాకు వాడు బాగా తెలుసు, వాడు కావాలంటే రేపు మిమ్మల్ని చంపటానికి మీ మీద ఒక ఇది చేయబోతున్నాడు, అది ఇట్లా రాసేసరికి వెంట్రుకలు ఊడిపోయి తర్వాత పుండు పడిపోతుంది, అదంతా స్కిన్ అంతా, తర్వాత మీరు చచ్చిపోతారు, మీ మీద ఈ కుట్ర జరుగుతుందని రాజుకి ఎక్కించాడు. రాజు నిర్ఘాంతపోయాడు. అవురవురా 3 నెలల నుంచి వీడి దగ్గర స్నానం చేస్తూ చాలా హాయిగా ఉందనుకున్నానే, నెల స్కెడ్యూల్ పెట్టుకుని వెళ్తున్నాను, నెలలాగైతే 15 రోజులకు ఒకసారి పెట్టుకున్నాడు, రేపు స్కెడ్యూల్ ఉంది, రేపు నన్ను చంపేస్తాడా అని చూసి సరే ఒక మంత్రిని పట్టుకొచ్చాడు తనకు తోడు. మర్నాడు పొద్దున రాజుగారు మంత్రి ఇద్దరు వెళ్ళారు. ఈ అబుసీర్ సరదా పడ్డాడు, మీరు వచ్చారా, మీకోసమే చూస్తున్నాను, మీకోసం ఒక ప్రత్యేక పదార్థం చేస్తాను, మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను అన్నాడు. ఈ రాజుగారు సుల్తాను, సరే ఆ సర్ప్రైజ్ ఏదో ముందు మంత్రి మీద చేసి చూపించంటే అలాగేనని అబుసీర్ లోపలికి వెళ్ళి ఆ రోమహారిణి ఉంది కదా, ఏమంటారు మన అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ తెచ్చి మంత్రి గారి పిక్కల మీద రాసేసరికి పిక్క మీద హెయిర్ అంతా రాలి పడిపోగానే రాజుకు తెలిసిపోయింది, ఇదే విషయం నన్ను చంపడానికి ఏర్పరిచింది. గట్టిగా కేకలు పెట్టి ఈ ద్రోహిని బంధించండి, ఉడికే సున్నపురాళ్లతో కాలే సున్నపురాళ్లతోటి వీడిని సంచిలో వేసి కట్టి వాటిని సముద్రంలో పడేయండి అని కేకలు పెట్టాడు. అబుసీర్కి ఏం జరుగుతోందో తెలియలా. అతనికి అన్నీ అర్థమయ్యే లోపల అతన్ని మూతి బిగిచేసేసారు, కట్టేసేసారు, తీసుకుపోయి జైలు పడేసేసారు. అయ్యో. రాజుగారు ఏం చేశాడంటే సముద్రం దగ్గర రేవు దగ్గర ఒక అధికారి ఉంటాడు, సముద్రపు రేవుల దగ్గర, ఆ రేవు దగ్గర అధికారిని పిలిచి వీడు ఒకడు వస్తాడు, ఒకడిని పంపిస్తాం, వాడిని సున్నపు రాళ్ళు కాల్చి ఆ కాల్చిన సున్నపు రాళ్లతో సహా ఒక సంచిలో వేసి మూట కట్టి సముద్రంలో బారే, ఆ ఉడికే సున్నపు రాళ్ళు ఈ ఉప్పు నీళ్లు తగిలి కాలిపోతాయి, వీడు లోపల ఉన్నవాడు చచ్చిపోతాడు, వాడు అప్పుడు నిప్పుతో నీరుతో రెండింటితోటి చచ్చిపోయినట్టు అవుతుంది, వాడికి ఆ శిక్ష ఇస్తున్నాను నేను, నువ్వు సాయంత్రానికి వాడిని అందులో పడేసేటప్పుడు నాకు చూపించాలి, నేను చూసేలాగా పడేయాలి. రాజుగారి తాలూకు అంతఃపురం ఒక కిటికీ సముద్రపు రేవు వైపు ఉంటుంది, ఆ రేవు మీద ఏదైనా చేస్తుంటే ఈయన కనపడుతుంది, దుర్బిని పెట్టి చూస్తాడు ఆయన, నా ఆజ్ఞ తీసుకుని వాడిని అందులో పడేయమంటే సరేనన్నాడు. వాడు ఒప్పుకున్నాడు. ఈ అబుసీర్ని రేవుకు పంపించారు. ఆ రేవు వాడెవరు, పూర్వం ఒక ఓడకి సరంగుగా ఉండేవాడు అతను, ఓడ సరంగుగా ఈ ఊరొచ్చి తర్వాత రాజుగారి ప్రాపకం సంపాదించి
రేవుకి అధికారి అయ్యాడు ఇటీవల నెల క్రితమే. 2 నెలల క్రితం వాడి ఇక్కడికి స్నానానికి వచ్చాడు. సరంగుగా ఉన్నప్పుడు నా దగ్గర అట్టే డబ్బులు లేవు, నాకు ఇట్లా వీపులో అక్కడ పట్టేసి నొప్పిగా ఉందంటే ఈ అబుసీరు తనే స్వయంగా వాడికి మర్దం చేసి వాడి నొప్పి పోగొట్టి వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఒక ఓడ సరంగు దయ వల్లే ఈ ఊరు వచ్చాను నేను. ఆ ఓడ సరంగుల దగ్గర వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోను, నీ నొప్పి తగ్గింది కదా నాకు అంతే చాలు అని చెప్పి ఆ పూట భోజనం కూడా పెట్టి పంపించాడు. అతను ఇప్పుడు రేవుకి అధికారిగా ఉన్నాడు. అతను నిర్ఘాంతపోయాడు అబుసీరుని చూసి. బాబు నువ్వు ఏ నేరం చేసి ఇందులోకి వచ్చావో నాకు తెలియట్లా, నీ అంత మంచివాడిని నేను అసలు చూడలేదు. రాజహత్య నేరం మీద వేసే శిక్ష వేశారు నీకు. నేను ఉడికే సున్నపురాళ్లతో కాలిపోతున్న సున్నపురాళ్లతోటి నిన్ను కట్టి పడేయాలి. నేను నిన్ను తప్పిస్తా. నువ్వు నాకు చేసిన సహాయం చిన్న సాయం కాదు, నెలల తరబడి బాధపడుతున్న వీపు నొప్పితో అది నువ్వు పోగొట్టావు. నువ్వు తప్పించుకో, ఈ రేవులో ఉండిపో, ఇక్కడ ఎవరికి కనపడవు, నువ్వు దీనికి లోపల భాగాల్లోకి వెళ్ళిపోవచ్చు, అక్కడ చేపలు పట్టుకుని బతుకుదు కానీ, ఏదైనా ఒక పడవ వచ్చినప్పుడు నేను నిన్ను పంపించేస్తా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదు కానీ అని చెప్పాడు. చెప్పేసరికల్లా అబుసీరుకి అర్థం కాల అసలు ఏం జరుగుతోంది. ఈ లోపల రేవతికి అన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో, నువ్వు అవతలపైకి వెళ్ళిపో, ఇక్కడ నుంచి నేను రాజుగారు చెప్పిన శిక్ష అమలు చేసేస్తానని సున్నపురాళ్ళు తెప్పించి ఓ సంచిలో వేసి రాజుగారికి సైగ చేశాడు. ఓ సంచి సున్నపురాళ్ళు ఉన్నాయి, అందులో ఇంకేదో ఉంది, వీడి బాడీ ఏనని రాజుగారు అనుకున్నాడు. రాజు యొక్క చెయ్యి ఊపుతూ ఉండగానే ఈ సంచిని నీళ్ళలోకి తోయించేశాడు రేవధికారి. అబుసీరే ఆ సముద్రంలో పడిపోయాడని నమ్మాడు రాజుగారు. అప్పుడు ఆయన చెయ్యి ఇట్ట ఊపుతున్నప్పుడు రాజుగారికి ఒక ప్రత్యేకమైన ఉంగరం ఒకటి ఉంది. అది ఎప్పుడు మధ్యవేలకు పెట్టుకుంటాడు ఆయన. అది దానికి మహిమలు ఉన్నాయని, దానివల్లే ఈయన రాజుగా ఉన్నాడని చాలా నమ్మకం ఉంది ఆ ఊళ్ళో. రాజు కూడా ప్రత్యేకమైన నమ్మకమే. ముందు రోజు స్నానాల కోసమని ఉంగరాన్ని తీసాడు ఆయన. స్నానానికి వెళ్ళాడు కదా, ఉంగరాన్ని తీసి ఈ విసుగులో మత్స్యవేలికి పెట్టుకోకుండా చిటికెన వేలికి పెట్టుకుని దాన్ని ఉంగరపు వేలికి పెట్టుకున్నాడు. ఇదేమో వదులుగా ఉంది. ఆయనకి దిగులు పుట్టింది కదా, 3 నెలలుగా స్నాన సుఖం అనుభవిస్తున్నాడు. వాడు సడన్ గా ఇంత పని చేశాడు, వాడు శత్రువులు గూడచారేసరికల్లా లోపల ఒక ప్రెషర్ పుట్టదు. ఆ ప్రెషర్ లో ఈ ఉంగరాన్ని ఈ వేలికి తగిలించకుండా పక్క వేలికి తగిలించాడు. ఈ వేలు పెద్దది, ఈ వేలు చిన్నది. ఈయన చెయ్యి ఊపుతున్నప్పుడు ఈ ఉంగరం గచ్చ సముద్రంలో పడిపోయింది. లబోదిబో ఉంగరం పోయిందని తెలిస్తే అసలు ప్రజల్లో గౌరవం కూడా పోతుంది. అది మహిమగల ఉంగరం అని అది ప్రవక్తే ఇచ్చాడని నమ్ముతారు. ఆయన రాజుగారు ఇంకా దిగులుగా ఉన్నాడు. ఆ ఉంగరం సముద్రంలో పడిపోయింది. ఇక జరిగేది అక్కడికి అయిపోయింది. ఈ అబుసీర్ ఏం చేస్తున్నాడు, అటువైపు రేవులో కూర్చుని చేపలు పట్టుకునేవాడు. చేపలు పడితే రోజువారీ ఇక్కడి నుంచి ఈ రేవులో చేపలు పట్టి రాజుగారికి పంపాలి. చేప కూర తిని చాలా రోజులైంది. వీళ్ళకి చేపలు పట్టిస్తే ఏదో కనీసం ₹1 సంపాదన అయినా ఉంటుంది. మరి ఆస్తంతా పోయింది. స్నానశాలలో సంపాదించిన డబ్బంతా అక్కడే ఉండిపోయింది. వాడు ఇంకా ఏం చేశాడు, రాణిగారు కూడా ఆ స్నాన సౌఖ్యం అనుభవించాలనుకుంటే ఆవిడికి శుక్రవారం సాయంత్రం పూట స్నానానికి వచ్చే ఏర్పాటు చేశాడు. ఆవిడ కోసమనే 2-3 ఆడపిల్లలకి మసాజులు ప్రాక్టీస్ చేయించాడు. ఆడవాళ్లే వచ్చినప్పుడు డబ్బులు వసూలు చేయడానికి ఒక ఉన్నత కుటుంబీకురాలైన ఒక స్త్రీని శుక్రవారం సాయంత్రం కూర్చోబెట్టే ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఎంత సంపాదించాడో అతను. రాజుగారు ముందంతా బోల్ డబ్బు ఇచ్చాడుగా, అవన్నీ మూటలు కట్టి దాచిపెట్టుకున్నాడు. ఆ డబ్బు ఈ డబ్బు ఎంత డబ్బో. ఇప్పుడు ఏముంది, రేవులో కూర్చున్నాడు కట్టుబట్టలతోటి. సరే చేపలు పడదామని అక్కడ రంగురంగుల చేపలు ఉంటాయట ఆ రేవులో. అక్కడ కూర్చుని చేపలు పడుతున్నాడు. ఓ బుట్టెడు చేపలు పట్టాడు. ఓ చోట పెట్టి అందులో నుంచి పెద్ద బొచ్చ చేపను తీసి ఈ చేపను కోయించి కూర చేస్తే ఆ రేవు యజమానికి కూడా కాస్త పెట్టచ్చు, రేవు అధికారి కూడా మనం కూడా తినచ్చని చేప కోసేసరికల్లా తన కత్తి మొనకి ఒక ఏదో గుర్తు తగిలింది. తీరా చూస్తే రాజుగారి ఉంగరం. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఉంగరం వచ్చిందని. ఆ ఉంగరం వేలికి పెట్టుకున్నాడు. వేలికి పెట్టుకుని దాన్ని వండాడు. ఆ చేపని కొన్ని చేపలు పంపేశాడు. ఈ చేపని కాల్చేసరికల్లా రేవు అధికారి చీకటి పడేసరికల్లా ఆయన వచ్చాడు. మరి కుశలం కనుక్కోవాలి కదా, పగలల్లా ఒకడే ఉన్నాడు. ఇద్దరు కూర్చుని చేప ముక్కలు తింటుంటే ఆయన చూశాడు వేలికి ఉంగరం. అరే ఈ ఉంగరం ఎక్కడిది నీకు అన్నాడు. ఈ చేపకు వస్తుంటేనే దొరికింది. ఎవరిదో ఏమో, ఎవరో సముద్రంలో పోగొట్టుకుంటే చేప మింగేసి ఉంటుంది, అదేమో మనకి దొరికింది అనేసరికల్లా ఎంత అదృష్టవంతుడు అన్నా, నువ్వు మామూలు వాడివి కాదు, నీకు అదృష్టం అక్కడ ఎన్నిసార్లు కలిసి వచ్చింది, మళ్ళీ కూడా కలిసి వచ్చింది. ఈ ఉంగరం పెట్టుకుని ఎదురుగుండా వెళ్తే రాజు నిన్నొక్క మాట అండు,
ఎందుకంటే ఇది మహిమగల ఉంగరము, ఆయన పోగొట్టుకున్నాడు, ఆ లోపల అంతఃపురంలో అంతా మల్లగుల్లాలు పడుతున్నారు, ఉంగరం ఎట్లాగా అని నువ్వు అక్కడికి పద అని ఇతన్ని వెంబడి పెట్టుకుని తీసుకుపోయాడు. తీసుకుపోయేసరికల్లా రాజు ఆశ్చర్యపోయాడు. నువ్వు చచ్చిపోవాలి కదా, ఎట్టా బతికొచ్చావు, నేను చూస్తుండగానే నిన్ను సునపరాళ్లతో వేసి కలిపి అందులో వేశారు కదా అంటే అబూసీర్ దండాలు పెట్టాడు, పదే పదే సలాములు చేసి చేయలేదండి, ఆ రేవ్ అధికారి నన్ను వదిలిపెట్టాడు, అనుకోకుండా నాకు ఈ ఉంగరం దొరికిందంటే రాజు సంతోషించాడు. నువ్వు శత్రుదేశపు గూఢచారి అనుకున్నాను, నా ఉంగరం పట్టుకొచ్చి ఇచ్చావు నాకు, నేను రాజుగా ఉండాలంటే ఇది కావాలి, ఇది లేకుండా రేపు ఆస్థానంలో నేను కూర్చోలేను, అందరూ అడుగుతారు ఇది ఎక్కడ దొరికింది, నీకు ఎట్టా దొరికింది అంటే ఇతను ఏం చెప్పి ఇదంతా చెప్పి, నేను శత్రుదేశపు గూఢచారిని ఏంటండి, నేను అలెగ్జాండ్రియా నుంచి వచ్చిన వాడిని, పేదవాడిని, ఒట్టి బార్బర్ని, అసలు బతకడానికే ఈ ఊరు వచ్చాను, కావాలంటే మీరు నన్ను తీసుకొచ్చిన ఓడ సరంగు వాడిని అడగండి, నేను ఒక సత్రంలో ఉన్న, ఆ సత్రం దర్వాన్ని 3 నెలలు నాకు అన్నం పెట్టి పోషించాడు వాడిని అడగండి, నా దగ్గర 15-20 మంది కుర్రాళ్ళు మసాజులు నేర్చుకున్నాడు వాళ్ళని కూడా కనుక్కోండి అనేసరికల్లా ఈయన ఒక్కొక్కరిని పిలిచి కనుక్కున్నాడు. వీడు మహానుభావుడు అంటారు అందరూ, మరి కలంకారీ వాడు అలా ఎందుకు చెప్పాడు అని ఈయన అనగానే అప్పుడు వీడికి తట్టింది అబూసీర్కి. కలంకారీ వాడు అంటే అబూకీరేనా అండి అన్నాడు. అబూకీరేనా అనేసరికల్లా ఆ అబూకీర్ ఏం చేశాడో మళ్ళీ సరంగు దగ్గర నుంచి దర్వాన్ దాకా అందరూ చెప్పారు సాక్ష్యాలు. రాజుకు మండిపోయింది. వాడు స్నేహితుడి దగ్గర తిని స్నేహితుడితో పాటు ఫారిన్ కంట్రీ వచ్చి అక్కడ కూడా స్నేహితుడి డబ్బుతోటే తిని వాడి డబ్బులు పుచ్చుకుని చచ్చిపోయేవాడిని వదిలిపెట్టి పారిపోయి వాడి డబ్బుతోటే తను డెవలప్ అయ్యి వాడు కూడా డెవలప్ అయితే ఓర్చుకోలేక వాడిని ఈ పని చేయడానికి ఇంత సాహసం చేశాడా వీడు, ఇంత పని చేశాడు అంటే అది అసలు విషం కాదండి, మీకేం భయం లేదు, మరి వజీర్ గారి కాలికి రాసే కదా చూడండి, కావాలంటే వజీర్ కారు నున్నగా ఉంది, ఆయనకేం చర్మం మీద రాల, కావాలంటే నా ఒంటి మీద రాసుకొని చూపిస్తాను అని చెప్పి తన ఒంటి మీద చేతులు కాళ్ళ మీద రాసుకున్నాడు. అదే పదార్థం హెయిర్ పోతుంది, తొందరగా రాదు, క్షవరం బాధ లేకుండా ఉంటుంది, కత్తుగాట్లు పడకుండా ఉంటాయి, ఇది మా ఊళ్ళల్లో చేస్తారు, అది విషం కాదు, అది అవటానికి విషం, లోపలికి ఇవ్వడానికి విషం, కాలికి రాసుకోవడానికి ఏం విషం కాదు అది అనేసరికి లేని వాళ్ళు చాలా కోపం వచ్చేసింది. అబూకీర్ని రమ్మని పిలిపించాడు. చచ్చిపోయాడని అనుకున్న అబూసీరు రాజుగారి పక్కనే కనపడేసరికల్లా అబూకీరు వణికిపోయాడు. ఊరికే ఈర్ష్యతో చేశానంటే రాజు ఒప్పుకోలే, నువ్వు ఈర్ష్యగా ఉండటానికి వీల్లేదు, ఏ శిక్ష నేను అబూసీర్కి వేశానో అదే శిక్ష నీకు ఇప్పుడు సున్నపురాలతోటి వీడిని కట్టేసి వేసేయండి అంటే అబూసీర్ బతిమలాడాడు, వద్దు వద్దు వదిలేయండి, అంత చంపేయద్దు అంటే ఆయన ఒప్పుకోలే. వీడు ఒక్క ద్రోహం అయితే వీడిని వదిలేయచ్చు, వీడు నీ పక్కన చేరిన దగ్గర నుంచి, నీ పక్కన ఉన్న దగ్గర నుంచి చివరికి నిన్ను చావు దగ్గరికి తీసుకెళ్లే వరకు ప్రతి చోట నిన్ను మోసం చేశాడు, మా రాజ్యంలో ఇదే శిక్ష అని చెప్పి చేసేసాడు. చేసి నువ్వు నాకు మంత్రిగా ఉండు, నాకు సలహాదారుగా ఉండు అని అడిగాడు. వాడికేమో ఆ శిక్ష విధించేశారు అబూకీర్కి. అవి ఉండమంటే నేను ఉండనండి, నా స్నేహితుడు ఇక్కడ మరణించాడు, వాడు నాతో పాటు వచ్చాడు, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నన్ను మా ఊరు పంపించేసేయండి అనేసరికి రాజుగారు సరేనని వాడు ఏర్పరిచిన స్నానశాల ఏర్పాట్లు తమే ఉంచుకుని ఇతనికి బోలెడంత డబ్బిచ్చి ప్రత్యేకంగా ఓ పడవ మాట్లాడిచ్చి ఇతను దాచుకున్న డబ్బుతో పాటు బోల్డంత డబ్బిచ్చి కొంతమంది బానిసల్ని వాళ్ళని ఇచ్చి ఆ ఊరు పంపించాడు. అలెగ్జాండ్రియా చేరేసరికి ఒక గోతాన్లో సున్నపురాలతో మూట కట్టి ఉన్న ఒక శవం అక్కడికి చేరిందట ఆ రేవు. అబూసీర్ తెలుసుకున్నాడు ఇది ఎక్కడిది ఏమిటి, తన స్నేహితుడిని ఆ రేవులోనే భూస్థాపితం చేసి డబ్బు దశకం పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే చే